ప్రభు తన సన్నిధిలో నుంచి లేక తన సన్నిధిలో ప్రతి క్షణము కూడా మనల్ని ప్రేమించి కాపాడి ఇదిగో నేటి వరకు కూడా మనల్ని సజీవులుగా ప్రభు నిలిపారు. అందుని బట్టి ప్రభుకే మహిమ కలుగును గాక. చదువుతాను, చేతులు ఎత్తి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఇంక కొద్ది నిమిషాలలో మనం నూతన సంవత్సరంలోనికి అనగా 2025వ సంవత్సరంలోనికి మనం అడుగు పెట్టబోతున్నాం కనుక ఈ రాత్రి కొద్ది నిమిషాలు నా జీవితంలో జరిగిన నేను ఏ విధంగా ప్రభు సన్నిధికి లేక ప్రభు సేవకు పిలువబడ్డానో, ఏ విధముగా ఈ పనిలో కొనసాగించటానికి ప్రభు కృప చూపాడో కొన్ని మాటలు మీతో కలిసి ప్రభు నామాన్ని మహింపరచటానికి ప్రభు నాకు ఈ అవకాశాన్ని కలుగు చేశాడు. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరుద్దాం, స్తోత్రం చేద్దాం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది నిమిషాలు చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. నా జీవితం అంతా కూడా నా చిన్నతనంలో అయితే చాలా సంవత్సరాల తర్వాత మా అమ్మగారికి పిల్లలు లేకపోతే పిల్లలు లేని పరిస్థితుల్లో మా అమ్మ పేరు మహాలక్ష్మి, మా నాన్న పేరు దిబ్బయ్య. మరి కొన్ని సంవత్సరాల పాటు పిల్లలు లేక ఎక్కడికెక్కడికో తిరిగారు. గుళ్ళుకని ఆయా ప్రాంతాలన్నీ తిరిగారు. తిరిగినప్పటికీ కొన్ని సంవత్సరాల తర్వాత దేవుడు నన్ను ఏదో ఒక మందిరానికి వెళ్తా అంటే వాళ్ళు వెళ్ళనుకున్న ప్రదేశాలు అంటూ లేవు. పిల్లల కోసం పెట్టెలలో పాలు పోయటం, ఏదైతే అన్ని కార్యాలు చేశారు కానీ వాళ్ళకి సంతానం కలగలేదు. ఆ కలగకపోవటం వల్ల జరుగుతూ వచ్చింది ఏంటంటే, చిన్నగా ఇట్నే ఒక ఆమె చెప్పిందట, పలానేసు ప్రభు మందిరానికి వెళ్తే పిల్లలు పుడతారని చెప్తే చిన్నగా పోవటానికి ప్రయత్నం చేసి మందిరానికి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళిన తరువాత దేవుడి కృపను బట్టి నేను వారి గర్భాన్ని పుట్టడానికి ప్రభు కృప చూపాడు. నేను పుట్టినది మొదలుకొని ఏ విధంగా వాళ్ళ కడుపులో అమ్మ తల్లి కడుపు నుంచి ఇప్పుడు బయటకు వచ్చానో అప్పటి నుంచి ఏదో ఒక చిన్న బలహీనత, ఏదో ఒక బాధ. కొన్నిసార్లు అయితే నేను 5th క్లాస్ చదువుతున్న సమయంలో త్రిపురాంతకులు నన్ను చేర్పించారు హాస్టల్లో. అక్కడ నా జీవితం అంతా కూడా ఇక హాస్టల్లో ఉండి చదువుకుంటా ఉన్నాను. ఒకరోజు ఏం జరిగిందంటే, నేను అట్లా ఆ త్రిపురాంతకు ఊరు బయటికి వెళ్ళా. ఊరు బయటికి వెళ్ళి ఆ ప్రాంతానికి అటు తిరుగుతూ ఉంటే ఏదో ఒక ఆత్మ నన్ను ఆవరించింది. ఇక ఆ సమయం నుంచి స్కూల్కి వెళ్ళేవాడిని కాదు. స్కూల్కి వెళ్ళకపోగా వాటిని మా నాన్నగారికి ఫోన్ చేసి, ఇది పలాని మీ అబ్బాయి స్కూల్కి వెళ్ళట్లేదంటే ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన అప్పటి నుంచి గుండె నొప్పి. హాస్పిటల్కి తీసుకెళ్లారు, ఎక్కడికక్కడో తీసుకొని వెళ్ళారు. ఒకరోజు నా పక్కనే మా నాన్నగారు పడుకొని ఉంటే నాలో ఉన్నదట లేక నాకు పట్టింది ఆయన తొక్కుతుందట. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకు కూడా రాత్రి అంతా నిద్ర లేదు. ఇక అప్పటి నుంచి ఏం చేయాలో అర్థం కావట్లా. తినటానికైతే తింటున్నాను కానీ సన్నగా అయిపోయా. శరీరంలో ఒక్క రక్తం లేని వాడి వాళ్ళే బలహీనుడిని అయిపోయా. ఇక ఆ సమయంలో జరుగుతూ వచ్చింది ఏంటంటే, ఇక చూడలేక ఎన్నెన్నో హాస్పిటల్కి తీసుకెళ్లారు. చేయకూడని పనులన్నీ చేయించారు. ఒకరోజు ఇది కాదని మా ఊర్లో ఒక ఆయన
పలానా వాయిని పిలిపించి ఇంట్లో బాగు చేస్తే బాగుంటుందని తీసుకెళ్ళి ఒక ఇంట్లో బొమ్మ వేసి ఆ బొమ్మ మీద కూర్చోబెట్టారు నన్ను. నిజమండి జరిగింది. అప్పటికైనా కానీ నాకు బాగాల. ఇక ఏం చేయాలో అర్థం కాక ఒకరోజు అప్పటికి అన్నోళ్ళు అక్కడ జానపలన్న అప్పుడు ఆదివారం వచ్చి వెళ్తా ఉండేవాడు అన్నోళ్ళు కూడా. ఇక వచ్చి వెళ్తా ఉన్నప్పుడు చిన్నగా మందిరానికి పోవటం ప్రయత్నం చేసినప్పుడు తీసుకెళ్ళి ఒక్క రాత్రి అక్కడ పడుకున్నాం. పడుకుంటే నిద్ర పట్టేది కాదు, ఏం చేయాలో అర్థం కాల. ఒకరోజు జరిగింది ఏంటంటే ఇక మా అమ్మ బోరు నా కాళ్ళ దగ్గర కూర్చొని ఏడ్చి నేను బలిపీఠం ఉంది కదండి, ఆ బలిపీఠ మీద పెట్టి ఇక ఈ బాధ భరించలేకపోతున్నామని ప్రభువాకి తీసుకోమని ప్రార్థన చేసిందంటండి. స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. తర్వాత నాకు ఇవన్నీ చెప్పింది, కూర్చోబెట్టి ప్రార్థన చేసిందట. వాళ్ళు చాలా బాధపడ్డారు. పగలంతా పనికి వెళ్ళి వస్తారు, రాత్రి వచ్చేసరికి నా కాళ్ళ మీద కూర్చొని పొలం ఉంది, ఇల్లు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఏం చేయాలో అర్థం కావట్లే. అన్ని అందరు డాక్టర్ల దగ్గర తీసుకెళ్లారు, చూడిపోయాల్సిన ప్రదేశాలు అన్ని చూపించారు, ఏమి చేయాలో అర్థం కాల. ఇక తీసుకెళ్లి బలిపీఠ మీద పెట్టి బ్రతికితే నీకు ఇస్తాను, లేకపోతే తీసుకోమని ఒకే మాట ప్రార్థన చేసి వచ్చింది మా తల్లి. ఆ చిన్న మాటను బట్టి ప్రభు నాకు మంచిగా ఆరోగ్యాన్ని కలుగు చేశాడు. హల్లెలూయా హల్లెలూయా. ఇక ప్రార్థన చేసిన కానించి ఇంక సేవకులు ప్రార్థన చేయటం, చిన్నగా చదువుకుంటా వస్తున్నానండి. 9th క్లాస్కి వచ్చేసరికల్లా ఇక ఒకరోజు రాత్రి పడుకొని నిద్రపోతుంటే నన్ను ఒక పిలుస్తా ఉంది. నన్నెవరు పిలుస్తారు? అప్పటికి మందిరానికి వస్తా వెళ్తా ఉండేవాడిని, సండే స్కూల్కి అయితేనేమి, కొద్దిగా దేవుడి పనులలో ముందుగానే ఉంటా ఉన్నా. ఇక వస్తా వెళ్తా ఉంటే 9th క్లాస్కి వచ్చేసరికి ఒక పిలుస్తా ఉంది, ఒక మాట వినపడుతుంది నాకు. ఎవరా నన్ను పిలిచేది అని సేవకుల్ని అడిగాను. సేవకులేమో దేవుడి దృష్టిని ఒక ప్రత్యేకంగా ఉన్నావు అని చాలా మంది చెప్పారు. కానీ ఏం చేసినా కానీ ఏం చేయాలో అర్థం కాక ప్రార్థనకైతే వస్తా వెళ్తా ఉన్నాను, కానీ పలుసార్లు ఆ పిలుపు నన్ను వెంబడిస్తూనే ఉంది. ఇంకొక మాట ఏంటంటే, నేను మందిరానికి అయితే వెళ్ళటమే ఇష్టమే, కానీ సేవ చేయటం నాకు ఇష్టం లేదు. స్తోత్రం చేద్దాం, హల్లెలూయా హల్లెలూయా. ఆదివారం మందిరానికి వెళ్ళటం రావటం, వాళ్ళకి ఏదో సహకారులుగా ఉండటం అంటే నాకు ఇష్టమే, కానీ సేవ చేయాలని ఆలోచన లేదు అప్పట్లో. ఇక లేకపోగా ఈ పిలుపు అయితే 9th క్లాస్ మొదలుకొని చివరి వరకు కూడా నా ఎగ్జామ్స్ అయిపోయేసరికి మరలా ఇంటికి వెళ్ళేసి ఏదో ఒక పిలుస్తూనే ఉంది. ఇక తీరా జరిగింది ఏంటంటే 10th క్లాస్కి వచ్చేసరికల్లా, అది నవంబర్ నెల అనుకుంటా, ఒక రాత్రి పేరు పెట్టి ప్రభువు నన్ను పిలిచాడు. పిలిస్తే నేను లెక్క చేయలా. ఎగ్జామ్స్ రాసిన తర్వాత మరలా ఇంటర్మీడియట్లో చేరదామని ఇంక ఎగ్జామ్ స్టార్ట్ అయినాయండి. ఖచ్చితంగా తెలుగు ఎగ్జామ్ ఫస్ట్ పేపర్ అయిపోయింది. ఇక కడుపు నొప్పి వచ్చేసింది. కడుపు నొప్పి వచ్చేసి ఏం చేయాలో అర్థం కాక టాబ్లెట్లు అన్ని వేసుకుంటా ఉన్నా కానీ కడుపు నొప్పి ఆగట్లే. ఏం తిన్నా, కనీసం మంచినీళ్ళు తాగినా కానీ మోషన్స్ అయిపోతున్నాయి. ఏం చేయాలో అర్థం కాల. మా తల్లిదండ్రులు వచ్చి వినుకొండ తీసుకుని వచ్చారు హాస్పిటల్కి. స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. తీసుకొని వచ్చి రాత్రి అంతా ఏం తినక, అప్పటికి 2-3 రోజులైంది ఏం తినక ఉన్నప్పుడు హాస్పిటల్లో చేర్చి టాబ్లెట్లను అవన్నీ ఇప్పించిన తర్వాత రాత్రి అంతా హాస్పిటల్ గడిపాను. మరలా వెళ్ళి ఎగ్జామ్స్ రాసి వచ్చాను. ఇట్లా 2 రోజులు జరుగుతూ ఉంటే 3వ రోజు అనుకుంటండి తీసుకుని వచ్చి హాస్పిటల్లో చేరిస్తే స్కానింగ్ తీస్తే ఇంతలా గడ్డలు కనపడ్డాయి అంట డాక్టర్లకి. హల్లెలూయా చెప్దాం గట్టిగా, హల్లెలూయా. ఇంటి గడ్డలు కనపడితే వాళ్ళు చెప్పిన పని ఏంటంటే ఎగ్జామ్స్ అయిపోగానే ఈ అబ్బాయికి ఆపరేషన్ చేయాలని చెప్పారు.
ఇంకా ఆపరేషన్ చేయాలంటే ఇంకా తినటానికి కనీసం మంచినీళ్ళు తాగినా కానీ ఏం అర్థం మంచినీళ్ళు తాగినా కానీ కడుపులో అసలు ఏం ఉండట్లా, ఏం చేయాలో అర్థం కాల. ఇక రాత్రి అంతా కూడా హాస్పిటల్లో ఉంటాం, ఆ ఇంజక్షన్లు అవన్నీ ఇప్పించుకుని మళ్ళీ సోమవారం పొద్దున్నే ఉదయాన్నే వెళ్ళి ఎగ్జామ్స్ రాసి వచ్చాను. అలాగే అయిపోయిన తర్వాత చివరి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత హాస్పిటల్కి తీసుకొని వచ్చారండి. జరిగింది ఏంటంటే ఇక డాక్టర్లు చెప్పారు, ఈ అబ్బాయికి ఆపరేషన్ చేయాలి, మిషన్ల ద్వారా కడుపులోకి పైపులు పంపించి ఆ గడ్డలను కరిగిస్తామని చెప్పారు. అసలు జరిగిన విషయం తీరా లోపలికి తీసుకుపోయిన తర్వాత ఇట్లా కోసారంటండి. మా నాన్న చెప్పాడు, ఇది కోసి ఆ గడ్డలు బయటికి రావటానికట అవి ప్రేగుల కింద ఉండి కదిలిస్తే ఇన్ఫెక్షన్ అయ్యి చనిపోతారని చెప్పాడట. స్తోత్రం చెప్తాం గట్టిగా, హల్లెలూయా. చనిపోతారని చెప్పాడు. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు, ఎవరికి చెప్పలా ఊర్లో కూడా, అది ఇంట్లో కూడా. వాళ్ళిద్దరే వచ్చారు హాస్పిటల్కి. ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు చెప్పిన పని ఏంటంటే సంతకాలు చేసి బ్రతికితే బ్రతికాడు, లేకపోతే లేదని సంతకాలు పెట్టి బయట కూర్చున్నారండి. దేవుడు మహాకృపను బట్టి నాకు ఆ విషయం తెలిసిన తర్వాత, అప్పటికి నేను ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళా, నాకు ఆ విషయం తెలిసిన తర్వాత అప్పుడు జ్ఞాపకం చేసుకున్న, యేసయ్యా అప్పుడు నన్ను పిలిచావు కదా, నిజంగా నన్ను బ్రతికిస్తే నీ సేవలో ఉంటాను. హల్లెలూయా చెప్తాం గట్టిగా, హల్లెలూయా. నీ సేవలో ఉంటానని చిన్న మాట అనుకున్నానండి. డాక్టర్ కూడా అసాధ్యమైన కార్యాన్ని ప్రభువు సఫలపరిచాడు. ఆమేన్. మంచి ఆరోగ్యాన్ని ప్రభువు కలుగు చేశాడు. ఇక తీరా జరిగింది ఏంటంటే ఆపరేషన్ అయిపోయింది. ఇక నేను సేవలో ఉండవలసిన వాడిని సేవ చేయలేదండి. మళ్ళా ఇంటర్మీడియట్ పెరంగపంలో చేరా. మళ్ళా అక్కడ చేరి చదువుకుంటా ఉంటే 4 నెలలు అయిపోయింది. హాస్టల్లో చేరి కడుపు నొప్పి వచ్చింది. మళ్ళా నాకు నిజమంటే మాని కుట్లలోని సీము రావటం ప్రారంభించింది. ఆ సంవత్సరం కూడా హాస్టల్లో సరిగా లేను. రాసిన ఎగ్జామ్స్ మొత్తం ఫెయిల్ అయిపోయా ఫస్ట్ ఇయర్లో. మరలా రాసిన తర్వాత పాస్ అయ్యానండి. ఇక 2వ సంవత్సరానికి వచ్చేసరికి జరిగింది ఏంటంటే, చివరికి వచ్చేసరికి మళ్ళీ అదే పిలిచాడు ప్రభు. ఇక నేను ఒకటే తీర్మానం చేసుకున్న 2వ సంవత్సరంలో, ఒక నెల ఆగితే నా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోతుంది. ప్రభువా నువ్వు నాకు కనపడి మాట్లాడు, నువ్వు నాకు కనపడి కానీ మాట్లాడితే ఖచ్చితంగా నీ సేవ చేస్తానని 3 రోజులు ఉపవాసం ఉన్నానండి హాస్టల్లో. స్తోత్రం చేద్దాం గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటా ఉన్నా. వాటిని కూడా చెప్పే వెళ్ళనని కాలేజీకి ప్రార్థన చేసుకుంటా 2 రోజులు ఉన్నా. 3వ రోజు రాత్రి జరిగింది ఏంటంటే, ఇట్లా ఎత్తుగా ఒక బల్ల ఉంటుంది. అప్పటికే ఆపరేషన్ కడుపు నొప్పి కదండి కొద్దిగా. ఆ బల్ల కింద పడుకొని స్తోత్రం అని చెప్పుకుంటా పడుకున్నా. 3:30 అవుతుంది ఆ టైం. ఆ టైంలో పడుకున్న అట్లా కళ్ళు మూసుకొని, నిజంగానండి నా ప్రభు నా దగ్గరికి దిగి వచ్చాడు. హల్లెలూయా. దిగివచ్చి నన్ను లేపి, నువ్వు నా పని చేయాలి, నువ్వు ఎక్కడ కాదు ఉండవలసింది, రా నా ఎమ్మిటని లేపి ఎత్తుకొని కౌగిలించుకున్నాడు. వెంటనే తెల్లవారేసరికి సేవకులకు ఫోన్ చేశా, అన్న పలాని దర్శనం వచ్చింది అన్న, ప్రభు నన్ను పిలిచాడు అన్న, లేపాడు, స్వయంగా చూశానన్న అని చెప్తే, అది మాకు ఎప్పుడో తెలుసు, నువ్వు సేవలో ఉండవలసిన వాడివి. నాకెదురు చెప్పారు. సేవకులు చెప్పిన మాట ఏంటంటే, నిజమండి, నీ గురించి 30 రోజులు ప్రార్థన చేస్తాను, ఆ 30 రోజుల్లోపు దేవుని మందిరంలో ఉంటే ఉన్నావు, లేకపోతే నీకేమైనా కానీ మాకు తెలియదు అన్నారు. స్తోత్రం హల్లెలూయా. ఆ 30 రోజులలో నేను పడ్డ బాధ కాదండి, అట్ట శరీరం సహకరించట్లా. ఇంట్లో తల్లిదండ్రులు, నిజం చెప్పాలంటే మా నాన్నగారు తాగుతాడు. అప్పుడు హాస్టల్ నుంచి ఇంటికి వచ్చి నేను సేవకి వెళ్తాను నాన్న అంటే ఆయన ఒకటే మాట అన్నాడు, పెళ్లి చేయలేక పోషించలేక
తీసుకెళ్ళి ఎక్కడో వాళ్ళ దగ్గర ఉంచుతున్నా నన్ను అందరూ అంటారు, నువ్వు సేవకి వెళ్ళిపోతే మేము ఏదో ఒకటి చేసుకుంటాం అన్నారు. స్తోత్రం చెప్తాం గట్టిగా, హల్లెలూయా. ఆ మాట చెప్తే ఏం చేయాలో అర్థం కాల. 2 పగళ్ళు ఏడ్చా కూర్చొని. ఇక ఏదైతే అది అయిందని వాళ్ళందరూ పనులకు వెళ్ళిపోయారు. బట్టలు మొత్తం బ్యాగ్ సర్దుకొని తాళం అక్కడ పెట్టేసి వచ్చేసా. దేవుడు నాకు చూపిన కృప ఏంటంటే, ఎప్పుడైతే ఆ మందిరంలో అడుగు పెట్టానో నన్ను అక్కడ ఉంచుకున్న ఏరే ప్రాంతానికి పంపించాడు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. ఏరే ప్రదేశానికి పంపించిన తర్వాత ఇంకా అంతా వెళ్ళి ఫోన్ చేసి సేవకులు మాట్లాడిన తర్వాత ఇది రీతిగా ప్రభు తన సేవలో ఉండటానికి నిలపడానికి ప్రభు కృప చూపాడు. ఇప్పుడు దేవుని కృపను బట్టి పొల్లల చెరువు ప్రాంతంలో పరిచర్య చేయటానికి, దేవుని నామాన్ని మహింపరచటానికి ప్రభు కృప చూపాడు. హల్లెలూయా. ఇప్పుడు పొల్లల చెరువు వెళ్ళిన తర్వాత కూడా ఆ స్థలం విషయంలో చాలా బాధపడ్డా. బాగు చేయించుకొని శుభ్రం చేయించి ఇంకా పునాదేయాలని, పునాదేయాలలాగానే ఆ స్థలం అని ఆయన వచ్చాడు. ఈ స్థలం మీకు ఇవ్వలేదు, ఇది పట్టాలు ఉన్నాయని ఎదురు తిరిగారు. నాకేం చేయాలో అర్థం కాల. కళ్ళంబట్టి నీళ్లు పెట్టుకొని రోడ్డు మీద నిలబడ్డా. ఇంకొక ఆయన వచ్చి అన్నాడు కదా, ఆ స్థలం ఇవ్వకపోతే ఇవ్వకపోయాడు అన్న, స్థలం ఇస్తారా అని వచ్చాడు. స్తోత్రం చేద్దాం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఏది ఏమైనా కానీ నా జీవితంలో చేసిన దేవుడు, ఇది 2024 సంవత్సరంలో ఫిబ్రవరి నుంచి పుల్లల చెరువులో ఉండటానికి ప్రభు కృప చూపాడు. ఒక్కొక్క నెల కనీసం బండికి పెట్రోల్ కూడా కొన్ని సార్లు లేనప్పుడు నాతో పాటు ఉన్న అబ్బాయికి తెలుసు, నడిపించుకొని వెళ్ళిన దినాలు కూడా ఉన్నాయి. ఎందుకు ఈ మాట మీద చెప్తూ ఉన్నానంటే, నా స్థితిగతులు మార్చిన దేవుడే ఇది 2024 సంవత్సరం అంతా మన ప్రభు మన పక్షాన్ని నిలబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. చిన్నప్పటి నుంచి కొన్ని సార్లు నా జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితులలో కూడా నన్ను పిలిచిన పిలుపుని బట్టి ఇది రీతిగా ఉండటానికి ప్రభు సహాయం చేశాడు. అందుకే నా ప్రియమైన తల్లిదండ్రులారా, దేవుని పేరట మీతో చెప్పే మాట ఏంటంటే, నా గురించి ప్రార్థన చేయండి. జరిగే పరిచర్యను కూడా ప్రభు నామాన్ని బట్టి దీవెనకరంగా మార్చబడును గాక. ఆమేన్. ఈ అవకాశం ఇచ్చిన దైవ సేవకులు నా హృదయపూర్వకమైన వందనాలు. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ప్రభు అయిన యేసయ్య నామాన్ని బట్టి ఈ రాత్రి కాలపు వేళ ప్రభు సన్నిధికి చేరవచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలండి. ఈ సమయం ముందు ప్రభు యొక్క సేవకు ఏ విధముగా నేను రాబడ్డానో మీతో పంచుకోవాలని దేవుడిచ్చిన అవకాశాన్ని వినియోగపరుచుకోవాలని చెప్పేసి మీ మధ్య నిలబడడం జరిగింది. దేవుని నామానికి మాత్రమే మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన వారలారా, నా పేరు సుదర్శను. ఒకప్పుడు నా జీవితం అనేది అయోమయమైన పరిస్థితుల్లో ఉంటూ ఉన్న సమయంలో చిన్నప్పుడే పనుల నిమిత్తమై మా తల్లిదండ్రులతో పాటు కూడా వెళ్ళి ఆ ప్రాంతంలోనే చదువుకుంటూ స్నేహితుల యొక్క సహవాసాన్ని బట్టి పేరుకు మాత్రమే క్రైస్తవుడిగా ఉంటూ నా స్నేహితులందరూ కూడా విగ్రహారాధికులు. వారి పిలవంగానే వారితో పాటు వెళ్ళి వారి బొమ్మలకు మొక్కి వారితో పాటు పూజలు చేస్తూ, వారు ఏది చెబితే అదే చేస్తూ దాంట్లోనే ఉంటుందని చెప్పి ఆనందమని వారితో కలిసి తిరిగి నిజమైన దేవుడైన యేసయ్యను నేను క్రైస్తవుడిగా ఉండి కూడా గుర్తిరగలనేటువంటి పరిస్థితుల్లో ఉన్నాను. ఆ సమయంలో
2-3 సంవత్సరాలు గడిచిన తర్వాత వేరే ప్రాంతానికి పని నిమిత్తము మా అమ్మ నాన్న కూడా వెళ్ళాలని చెప్పేసి అక్కడి నుంచి వచ్చేస్తూ 4 రోజులు మాత్రమే మేము పని చేసి మరలా వస్తాము, ఆలోపు ఇక్కడే ఉండి నీ చదువుకో, లేదు మధ్యలో చదువు ఆపేస్తే ఇబ్బంది పడతావు కదా, హాస్టల్లోనే ఉండు, సెలవులప్పుడల్లా మీ బంధువులు వచ్చి తీసుకెళ్ళిపోతారులే అని చెప్పేసి చెప్పినప్పటికీ 4 రోజులే కదా, మరలా వస్తాం కదా, స్కూల్లో పర్మిషన్ అడిగి నేను కూడా వస్తాను మీతో పాటు అని చెప్పేసి వాళ్ళని అడిగినప్పుడు వారు వద్దన్నప్పటికీ కూడా నేను 4 రోజులు స్కూల్లో గడువు తీసుకుని వచ్చాను. 4 రోజులు కరెక్ట్గా అమ్మోళ్ళు అన్నారు, వచ్చిన సమయం అయిపోయింది, నువ్వు స్కూల్కి వెళ్ళిపో, ఈ సంవత్సరం వేస్ట్ అయిపోతే ఇబ్బంది పడతావు అన్న సమయంలో నేను వెళ్ళలేక ఈ సంవత్సరం పోతే పోయింది, నెక్స్ట్ సంవత్సరమైనా చదువుకుంటానులే అని చెప్పేసి ఆ 4 రోజుల గ్యాప్ను బట్టి ఆ సంవత్సరం అనేది నేను స్కూల్ మానేశాను. ఆ ప్రాంతం నుంచే మేము వచ్చేసాం. ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చేటప్పుడు మా దగ్గరే ఉంచిపోండి అబ్బాయిని, మాతో పాటే ఉంటాడు అని చెప్పేసి రానియకుండా రూములు వేసి తలుపేశారు. అయినప్పటికీ నేను వెళ్ళాలని చెప్పేసి వచ్చాను. ఆ సంవత్సరం చదువు ఆగిపోయింది. తర్వాత త్రిప్రాంతకములో మరలా అదే సంవత్సరము మరలా జాయిన్ అయిపోయాను. మళ్ళీ అదే క్లాసులో చదివిందే చదువుకుంటూ, నాకంటే అందరూ చిన్నపిల్లలుగా ఉన్నారు, నేనేం పెద్దోడిగా ఉన్నాను, మళ్ళా ఇదే చదవడం బాగోదని చెప్పినా కూడా తప్పదు కనుక అక్కడికి వెళ్ళి నేను టీసీ తెచ్చుకుంటే ఇబ్బంది ఉండేది కాదు. కానీ వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో మరలా అదే క్లాస్లో జాయిన్ అయిపోయాను. అప్పటి నుంచి నా బ్రతుకులో మార్పు అనేది కలగడం ప్రారంభించింది. 2 సంవత్సరములు గడిచిన తర్వాత చిన్నగా దేవుని సన్నిధికి, చర్చికి, త్రిప్రాంతకంలోనే మన చర్చికి వెళ్ళేవారు పిల్లలందరూ కలిసి వారితో కాస్త సహవాసం ఏర్పడి చిన్నగా చర్చికి వెళ్ళేవాడిని. అయితే వారు దేవుని గురించి చెప్పినప్పుడల్లా వీళ్ళేదో పిచ్చి మాటలు చెబుతున్నారు, లోకంలో ఉంటూ అందరితో కలిసి సినిమాలు, షికార్లు ఏమి చేస్తే బాగుంటుంది, కానీ ఈ మాటలంటే నాకు పడడం లేదని చెప్పేసి వాళ్ళని అలంత దూరం చూసి నేను ఇటు వెళ్ళిపోయేవాడిని. వచ్చిన కాళ్ళంచల్లా ఏదో ఒక సోది చెబుతూ ఉంటారు, ఎప్పుడు చర్చికి రా యేసయ్య నమ్ముకొని చెప్తూ ఉంటారు, నేను ఎందుకు వెళ్ళాలని చెప్పేసి ఆలోచనతో ఉండగా కొన్ని పరిస్థితులను బట్టి మా స్నేహితులు, మాతో పాటు చదువుకున్న మా సహోదరులు వీళ్ళందరూ కూడా వెళదాం రా అని చెప్పేసి చిన్నగా వెళ్ళే వాళ్ళం. కొన్ని రోజుల తర్వాత ఏమి వెళదాములే, వీళ్ళేదో చెబుతున్నారు సోది అనుకున్న నేను దేవుని యొక్క ప్రేమ ఏంటో ఆ ప్రాంతంలో రుచి చూడడం జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళేదో సోది చెబుతున్నారు అనుకున్న నేను, ఈ లోకములో ఉన్న జ్ఞానమే దేవుని దృష్టికి వెర్రితనముగా ఉన్నది, ఆ వెర్రితనమే నాకు జ్ఞానముగా అనిపించింది. దీనిని మాత్రం నేను గ్రహించలేక ఇంతకాలము నా ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నానని చెప్పేసి ఆలోచనతో దేవుని సన్నిధికి క్రమం తప్పకుండా అప్పటి నుంచి మేము వెళ్ళడం జరిగింది. ఆ సమయంలోనే దేవుని మందిరంలో పని జరుగుతూ ఉన్నది, సావుకులతో కూడా కాస్త సహవాసం అనేది ఏర్పడుతూ వచ్చింది. ఆ సమయంలో సెలవులప్పుడు కూడా ఇంటికి వెళ్లకుండా ఇంట్లో వాళ్ళు తిడుతూ ఉన్నప్పటికీ కూడా
దేవుని సన్నిధిలో ఉంటూ దేవుని పని చేయాలని చెప్పేసి ఒక తపన అనేది మాలో పుట్టింది. అప్పుడు అనిపించిందన్నా, ఇంటికి వెళ్ళాలనిపించినా మేము వెళ్ళడం లేదు. కనీసం చదువుకుందామని శ్రద్ధ కలిగి ఉందామనుకున్నా అంతగా ఆసక్తి అనేది ఉండడం లేదు. ఎప్పుడు చూసినా దేవుని సన్నిధికి వచ్చి ఏదో ఒక పని చేయాలనే ఆలోచన ఉంటుంది. కానీ హాస్టల్లో సారు వాళ్ళు తిరుగుతూ ఉన్నా లోపలికి రానివ్వకుండా బయట నిలబెట్టి మీ తల్లిదండ్రులు పిలిపించండి, మా హాస్టల్ నుంచి మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి అనేక మారులు మమ్మల్ని బయట నిలబెట్టినప్పటికీ కూడా ఎందుకు మేము విధంగా ఇక్కడే ఉంటున్నాం, ఇంత ఆసక్తి మాలో ఎందుకు పుట్టిందంటే దేవుని సేవ అనేది మీరు చేయాలని చెప్పేసి దైవ సేవకుల చేత మాకు చెప్పబడింది. అప్పటి నుంచి అనుకున్నాం సేవ చేయాలని. ఆ విధంగా అనుకున్న సమయంలో ఏదో సింపుల్గా తెల్లబట్టలు వేసుకొని అందరికి కనపడితే సరిపోతుంది అనుకున్నాం. కానీ సేవకులతో ఆ విధంగా సహవాసం ఏర్పడి దేవుని సన్నిధిలో గడిపే కొలది సేవలు ఖచ్చితంగా ఉండాలి. ఎవరు ఏమనుకున్నా కూడా సేవను విడిచిపెట్టకూడదన్న ఆలోచనతో ఉన్నాం. ఆ విధంగా మందిరంలో ఉన్న తర్వాత మా నాన్నగారు బాగా త్రాగుతారండి. త్రాగి మందిరంలో అమ్మగారికి ఫోన్ చేసి, మా పిల్లోని తీసుకెళ్ళి మీ మందిరంలో పెట్టుకున్నారు, మా అబ్బాయిని ఇంటికి పంపించకపోతే నేను ఇప్పుడే వస్తున్నాను, నీ మీద మీ అందరి మీద కేసు పెట్టేసి జైల్లో వేపిస్తాను మీ అందరిని అని చెప్పేసి ఫోన్ చేసి ఇంగ్లీష్ భాష అంతా మాట్లాడేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ సమయంలో కూడా నేను మాట్లాడిన ఫోను ఆయన తిరుగుతున్నాడు, నేను మౌనంగా ఉంటున్నాను. దేవుని కృపను బట్టి భరిస్తూ ఆయన తిడుతూ ఉన్నాడు కోపంతో, నేను నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నాను. ఆ విధంగా ఇంటి దగ్గర నుంచి ఎటువంటి ఇబ్బంది కలిగినప్పటికీ కూడా దేవుని సన్నిధిలో ఉంటూ దేవుని సేవ చేయడానికి సేవకుల యొక్క ప్రార్థన, వారి ప్రోత్సాహాన్ని బట్టి ఈ విధంగా సేవలో నిలబడడం జరిగింది. దేవుని కృపను బట్టి ఇప్పుడు ఉమ్మడివర్యంలో చిన్న బ్రాంచ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దేవుని కృపను బట్టి ఆ ప్రాంతంలో ప్రస్తుతానికి ఇప్పుడు సేవ జరుగుతూ ఉన్నది. దేవుని ప్రేమను బట్టి ఈ విధంగా కొనసాగింపబడుతూ ఉన్నాం. మీరు కూడా మా గురించి, మా పరిచర్య గురించి ప్రార్థన చేయండి. దేవుడు ఈ సాక్ష్యాన్ని దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా చెప్దాం గట్టిగా. రోజు ఎలా విశ్వాసులు చెప్తా ఉన్నారు కదా, మరి రోజు సేవకుల యొక్క సాక్ష్యం కూడా మీరు వినాలి అనేటువంటి ఒక మంచి ఆలోచనతో ఈ పరిచర్యలో మరి మాతో కలిసి చెత్తపని వారిగా దేవుని పరిచర్య కొనసాగిస్తున్నటువంటి ఇరువురు దాసులు దేవుని పరిచర్యలో మరి తమ్ముడు యేసుదాస్ పొలం చెరువు ప్రాంతంలో మన మెల్కీజెదెక్ మినిస్ట్రీస్ తరపున దేవుని పరిచర్య కొనసాగిస్తున్నారు. హల్లెలూయా. అలాగనే తమ్ముడు సుదర్శన్ జీ ఉమ్మడివరం ప్రాంతంలో దేవుని పరిచర్యను మినిస్ట్రీస్ తరపున కొనసాగిస్తా ఉన్నారు. దేవుడు వారి జీవితాలను ఎలా ఏర్పాటు చేసుకున్నాడు అనేటువంటి విషయాన్ని ఎరగగా తిరిగినంతకాలం వారి జీవితంలో నెమ్మది లేదని, వారు పడిన కష్టాలన్నీ మీకు చక్కగా వివరించడం జరిగింది. ఇప్పుడు ఇంచుమించుగా సమయం సరిగ్గా 11 గంటల ఇప్పటికీ న్యూ ఇయర్ ఎక్కడి దాకా వచ్చి ఉంటుంది? విజయవాడ దాని గుంటూరా. మరి మన దగ్గరకు రావాలి ఎంజాయ్ పడుతుంది సుమారుగా మొత్తానికి ఉంది. ఎంతసేపట్లో ఒక 20 నిమిషాలలో కొత్త సంవత్సరం ఉంది. దేవుని అపారమైన కృప మీ అందరికి తోడుగా ఉండి నిత్య సీయోల నుంచి దీవించబడుదురుగాక.
దేవుని కృప మీకు తోడై నడిపించబడుదురుగాక. మరి పాత సంవత్సరములోనే ఇరువురు దాసులు ప్రభు నిలబెట్టుకొని చక్కని సాక్ష్యాలను వారి జీవితాల్లో జరిగించినటువంటి మేళ్లను ప్రభువు వారి హృదయ అంతరంగంలో ఉన్నటువంటి మాటలను దేవుడు వారి పట్ల చేసిన మేలులను దేవుడు మనకు తెలియపరిచున్నాడు. దైవబిడ్డలారా, కొద్దిసేపట్లో నూతన సంవత్సరం రాబోతూ ఉన్నది. ఈ 2024వ సంవత్సరం ఇప్పటి వరకు మళ్ళీ సజీవుల లెక్కలో నిలబెట్టి బలపరిచి స్థిరపరిచిన దేవునికి 2 చేతులలో ఊపుచు స్తోత్రం చెల్లిద్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. అందరూ స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభువుకే మహిమ కలుగును గాక. ఆమేన్. ఇంకా ఎవరైనా మరి మన దైవ బిడ్డలకు కూడా సమయం ఇవ్వటం జరుగుతుంది. ఇక సమయం ఎంత ఉంది